నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మినపగారెలండి చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చేటట్టు చూపిస్తున్నానండి. కానీ నేను గ్రైండర్లో వేయలేదండి, మిక్సీలో వేశాను. మిక్సీలో కూడా చాలా మెత్తగా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. మినపగుళ్ళు, తెనాలి బ్రాండ్ మినపగుళ్ళు తీసుకోండి, చాలా మొదుగవుతాయండి. పప్పు 2 గ్లాసులు, చిన్న గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. బాగా కడిగి నానపెట్టుకోండి. 2 అవర్స్ నానపెట్టుకున్నాక మీరు మిక్సీ వేసుకునేటప్పుడు మనం ఇంతగా మినపగుళ్ళు కడిగి నానబెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళతోనే మీరు మిక్సీ వేసుకోండి. ఎందుకంటే ఆ మినపగుళ్ళు జిగురు మొత్తం ఆ నీళ్ళల్లో ఉంటుందండి. మీరు మిక్సీ వేసేటప్పుడు బాగా బ్లైండ్ అవ్వాలండి, బాగా మెత్తగా మెదిగి పఫ్ వచ్చే వరకు మిక్సీ వేసుకోండి. అప్పుడు మనకి గ్రైండర్లో వేసుకున్నట్టే వస్తుందండి. కానీ మనకి గ్రైండర్లో వేసుకుంటే ఎక్కువ అవుతాయి గారెలు, మిక్సీలో వేసుకుంటే మనకి కొంచెం తక్కువ గారెలు వస్తాయండి. మనకి వెట్ గ్రైండర్లో వేసుకున్నాం అనుకోండి, 1/2 కేజీ పప్పుకి 15 కానీ 20 కానీ గారెలు వస్తాయండి. అదే కనుక మనం మిక్సీలో వేసుకుంటే ఒక 2-3 గారెలు తక్కువ వస్తాయండి. అంతేనండి. మనము పిండి మిక్సీ వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. తీసుకున్నాక మీరు 1-2 నిమిషాలు పిండిని బాగా బీట్ చేయండి. బీట్ చేస్తే మనకి జిగురు వస్తుందండి పిండిలో. బీట్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇటు పక్క మనకి గారెల్లోకి చట్నీ చేస్తున్నానండి. పల్లీ చట్నీ అంటారో, నేను అన్నీ వేసేస్తానండి. కొబ్బరి వేస్తాను, పుట్నాల పప్పు కూడా వేసేసి చేస్తాను చట్నీ. పల్లీలు వేయించేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేగాక కాసిని పుట్నాల పప్పు వేసుకున్నాను. అవి కూడా వేగాక కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ వేసుకోవటమేనండి చట్నీ. కొద్దిగా చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకున్నాను. తాలింపు పెట్టేసుకున్నానండి. చట్నీలోకి తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. కానీ మీరు కనుక ఇలా చేసుకుంటే గారెలు మనం గ్రైండర్లో రుబ్బుకుంటే కొంచెం మనకి కష్టంగా ఉంటుందండి. ఈ మినపపిండిలో 4 అల్లం ముక్కలు, కొంచెం 1 స్పూన్ అల్లం ముక్కలు సన్నగా తరిగిన వేసానండి. అలానే జీలకర్ర వేసాను, ఉప్పు వేసి బాగా కలిపానండి. మీకు నచ్చితే కొంచెం సోడా ఉప్పు వేసుకోండి, లేదంటే వద్దండి. నూనె కళాయి పెట్టేసేసుకొని నూనె కాగిందో లేదా అని కొంచెము పిండి వేసి చూశానండి. నేను చేతి మీద ఒత్తుకొని వేశానండి గారెలు. కానీ చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఎందుకంటే మనం గ్రైండర్లో వేస్తేనండి కొంచెం పప్పు వేయాలంటే చాలాగా మళ్ళీ గ్రైండర్ కడగాలి, ఇదంతా పని ఉంటుంది. అదే కనుక మనం మిక్సీలో వేసుకుంటే అంటే మామూలుగా పంపు కింద నిమిషాల్లో కడిగేసుకోవచ్చు అంతే. ఎక్కువ పప్పు ఉంటే మీరు గ్రైండర్లో వేసుకున్నా పర్వాలేదండి. కొంచెం పప్పు కాబట్టి 1/2 కేజీ పప్పే కాబట్టి నేను మిక్సీకి వేసుకున్నాను. మన వీలును పట్టండి ఏదైనా సరే. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. దీనికి చట్నీ, అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, అసలు చాలా సాఫ్ట్గా వచ్చినాయి. మనం ఎక్కువగా పండగలు అంటే గారెలు వేసుకుంటాము, తెలిసిందే కదండి మన ట్రెడిషనల్ ఫుడ్ అని గారెలు. అసలు చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి తెనాలి బ్రాండ్ మినపగుళ్ళు చాలా ఒదుగవుతాయి, మెత్తదనం వస్తుందండి. ట్రై చేయండి. ఇడ్లీకి కూడా ఈ పప్పే చాలా బాగుంటుందండి. మనకి ఎవరికైనా ఇష్టం గారెలంటే. మినప్పిండి మిక్సీ వేశాక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఆయిల్ పీలుస్తుంది అంటాం కదా, ఆయిల్ పీల్చదండి. 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి. పిండిని తీసాక మీరు ఇంకా గారెలు వేసుకోవటమేనండి. అసలుకి ఎంతో టేస్ట్గా చాలా బాగుంటాయండి. చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేనేం చేశానంటే ఇదే పిండిలో కొద్దిగా పిండి పక్కన పెట్టుకొని ఇడ్లీ రవ్వ కలుపుకొని పెట్టుకున్నానండి.
ఇలాగా మనము మినపపిండి రుబ్బుకున్నప్పుడు కొంచెం పిండి పక్కన పెట్టుకొని ఇడ్లీ రవ్వ కూడా కలిపితే మనకి ఇంకో టిఫిన్ కూడా ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా గారెలన్నీ వేసుకొని పక్కన పెట్టుకోండి ప్లేట్లో. ఇంకో వాయి కూడా వేసేసానండి. సర్వింగ్ ప్లేట్లో సర్వీస్ చేసుకోండి. చట్నీతోనూ, కారప్పొడి, అల్లం పచ్చడి, సాంబార్ ఉంటే ఇంకా బాగుంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. మీరు మిక్సీలో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.